పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మహాదేవ శ్రీమాత్రే నమః. రాబోయే జూలై నెలలో ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి సంబంధించి మేషం నుండి మీనరాశి వరకు కూడా ఒక సంచలనమైనటువంటి మార్పులు మీరు గమనించవచ్చును, చూడవచ్చును. గత మిథున రాశి వారు కావచ్చును, తులారాశి వారు కావచ్చును, లేదా పలానా రాశి బాగుంది అని అందరూ చెప్తున్నారు. చెప్పినప్పటికీ కూడా సిచ్యువేషన్ మీకు తెలుసు, మాకు బాగా లేదే, మరి బాగుందని చెప్తున్నారు ఏమిటి అనేటువంటి పరిస్థితులు. 9వ భావంలో గురువు ఉంటే ఎంతటి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుందో అందరికీ తెలుసు. మరెందుకు తులారాశి వారికి గత 2025 బాలేదు అనేటువంటి డౌట్ కానీ క్వశ్చన్స్ కానీ మీకు ఎప్పుడైనా వచ్చాయా? సరే, ఏదేమైనప్పటికీ కూడా గోచారము గ్రహచారము రెండు కళ్ళ లాంటివి. ఇవి రెండు కూడా రెండు కళ్ళ లాంటివి. రాబోయే జూలై నెలలో 24వ తారీఖు శనైశ్వరుడు వక్ర దృష్టి, అదేవిధంగా ఈ యొక్క జూలై నెలలో గురువు సూర్యునితో కలవబోతున్నాడు. మరి దీనివల్ల ఇరు రాష్ట్రాలు కావచ్చును, దేశానికే కావచ్చును పెను ప్రమాదాలు ఉన్నది. భూకంపాల, మరి అధిక వర్ష సూచనల, కొండ చర్యలు విరిగి పడేటువంటి పరిస్థితులు, లేదా ఈ యొక్క వాటర్ రిలేటెడ్ ప్రాంతము చాలా ఇబ్బందులలో ఉంటుంది. లైక్ అంటే నదీ తీరాలు కానీ, సముద్ర తీరాలు కానీ. ఇక అదేవిధంగా శుక్రుడు కేతువుతో కలవడం ద్వారా బ్రేకప్స్ అయినటువంటి వారు మళ్ళీ కలిసే ఛాన్సెస్ ఉన్నాయి. లేదా కొంతమేర ఎవరైతే ఈ బుధుడు కూడా వక్ర దృష్టి కర్కాటకం నుండి మీ యొక్క లగ్నానికి, అంటే మిథున లగ్నానికి వక్ర దృష్టి ఉండడం, ఇన్ని గ్రహస్థితులలో చాలా అవకతవకలు కానీ ఇబ్బంది కలిగించే సందర్భాలు చాలా ఉన్నది. మరి ఇందులో మీ రాశి ఏమిటి అనేటువంటిది తప్పకుండా కామెంట్ చేయండి. కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో, మరి 2025 జూన్, జూలై, ఆగస్టు నుండి కూడా పాపం చాలా తీవ్రమైనటువంటి అపనిందలు కానీ, మిమ్మల్ని అపార్థాలు చేసుకోవడం కానీ, లేదా ఏవో దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడం కావచ్చును, కారణం లేకుండానే మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేయడం కావచ్చును, కారణం లేకుండానే ఇంట్లో చిన్న గొడవలు ఏర్పడడం కానీ, చిన్నవి అవి పెద్దగా అయిపోవడం కానీ, చెడు స్నేహితుల వల్ల మీ దిశ కంప్లీట్గా చేంజ్ అయినటువంటి దాకా. మరి కుంభరాశి వారికి స్నేహితులు అంటేనే ప్రాణం. మరి అలాంటి స్నేహితుల వల్ల, కొంత చెడు స్నేహితుల వల్ల కూడా మీరు చెడు బారిన పడ్డవారు ఉన్నారు. అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి పోగొట్టుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. చాలా ఇంట్లో నెగిటివ్ వాతావరణాన్ని చూసినటువంటి దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా ఏవైనా నమ్మినటువంటి వ్యక్తులే మిమ్మల్ని మోసపూరితమైనటువంటి సందర్భాలు కావచ్చు. సో ఇలా ఎన్నెన్నో కూడా ఇష్యూస్, హాస్పిటలైజ్డ్ వెళ్ళడం కావచ్చును. అసలు కుంభరాశి వారు అంటేనే 2018, 19, 20, 21 నుండే మీ వ్యవస్థ బాగాలేదు. 18, 19, 20, 21లో యాక్సిడెంట్స్ కానీ, లవ్ బ్రేకప్స్ కావచ్చును 100కు 200% ఉంటుంది. ఎస్పెషల్లీ ఆన్లైన్లో ఈజీ మనీకి ఎక్కువగా మీరు ముగ్ధులు అవ్వడం కానీ, ఆన్లైన్ యాప్లలో డబ్బులు తీసుకోవడం కానీ, లోన్స్ అవి కట్టక ఇబ్బందులు పడ్డటువంటి వారు కానీ చాలామంది ఉన్నారు. సో కుంభరాశి మరి యొక్క జూలై నెలలో మీకు కొంచెము వింత గమ్మత్తుగా మాత్రం ఉంటుంది, అదైతే గమనించుకోండి. కుంభరాశి వారికి ప్రేమ విషయానికి సంబంధించినటువంటి విషయాలలో కొంత చెడు ఫలితాలు అయితే ఉన్నవి. మీకు ఎట్లాగో 1-2 బ్రేకప్లే ఉంటుంది. సో సంతాన విషయాలలో కొంత జాగ్రత్తగా ఉండండి. స్త్రీలు ఎవరైతే ఉన్నారో, గతంలో మీకు పరిచయాలుండి బ్రేకప్స్ అయిన వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని ప్రపోజ్ చేయడము, మళ్ళీ మీ వెనుకబడడము, మళ్ళీ మీకు కనబడడము, మీకు మెసేజ్ చేయడమో, మీకు ఫోన్ చేయడమో ఉంటుంది. ఈ విషయం మీ ఇంట్లో తెలవడమో, మీ భర్తకు తెలవడమో, కొంత గొడవలు ఏర్పడడమో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. పాత విషయాలు మళ్ళీ
తెరపైన ఆవిష్కరించబడుతున్నాయి. సో బీ కేర్ఫుల్. సృజనాత్మక రంగంలో ఉండేటువంటి వారికి మీ యొక్క తెలివి, మీ యొక్క యాటిట్యూడ్, ఎందుకంటే కుంభరాశి వారు అంటేనే ఒక క్రియేటివిటీ మైండ్ సెట్ కలిగిన వారు. సో తప్పకుండా ఎందుకంటే 10 మందిలో ఉంటే ఏ బాబు ఇతనికి వర్క్ ఇయ్యి, ఇతని వర్క్ ఖచ్చితంగా అద్భుతంగా చేస్తాడని చెప్పి అంటారు. ఆ వారే కుంభరాశి వారు. కనుక క్రియేటివిటీ అధికంగా ఉండేటువంటి మీరు ఎంతనైతే పని చేయాలో అంతే చేయండి. సార్ ఇది నాకు తెలుసు, ఇది నాకు ఓకే, ఇదే నేను అంటే మీకే శ్రమ పెరుగుతుంది అక్కడ. సో అది గమనించుకోండి. అదేవిధంగా కొంతమేర ధన వ్యవహారాలలో కొంత జాగ్రత్త అవసరము. పొదుపు చేయాలని ఆలోచన ఉన్నా కూడా పొదుపు మాత్రము జరగట్లేదు. ఈ యొక్క జూలై నెలలో గట్టిగా కంకణం కట్టుకోండి. ఇది ఒకటే మార్గం. సో ఉద్యోగంలో పురోగతి మాత్రం ఉంది. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అనేటువంటిది అవసరము అని చెప్పడం జరుగుతున్నది. ఖచ్చితంగా చెస్ట్ రిలేటెడ్ కానీ, స్టమక్ రిలేటెడ్ కానీ, గొంతు సంబంధిత కానీ, లంగ్స్లో మనకు దాన్ని ఏమంటారు, నంజు ఫామ్ అవ్వడాలు కానీ, ముక్కుకు సంబంధించింది కానీ, ముక్కులో ఏమైనా మనకు సైనస్ రిలేటెడ్ కొవ్వు పెరిగింది అని కానీ ఇలాంటివి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా ఉంటూ మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా 1-2 సార్లు మీరు చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత మీదే. కనుక ఒక గమ్యం చేరాలి అనుకుంటే అది మనం ముందు ఫిక్స్ కావాలి, ఎట్లా వెళ్ళాలి ఏమిటి అని. సో మీ గమ్యాన్ని చేర్చే బాధ్యత నాది, ఇది గమనించుకోండి. సో విపరీతమైనటువంటి కాల్స్, మొన్న కుంభరాశికి సంబంధించినటువంటి వారు నాదే ఏదో వీడియో చూసి వారు ఫోన్ చేశా అన్నారు. ఇదే కుంభరాశికి సంబంధించిన వారు, లవ్ బ్రేకప్ అయ్యింది గురువు గారు, మరి ఎట్లా అంటే ఫలానా విషయంలో, ఫలానా నెలలో, ఫలానా సందర్భంలో మళ్ళీ కలుస్తారు అని చెప్పడం జరిగింది. అయితే ఆశ్చర్యం ఏమిటి అంటే ఇక్కడ వారికి ఇది 2వ బ్రేకప్ అట. ఆల్రెడీ నేను ఇందాక చెప్తూ ఉంటా 1-2 బ్రేకప్లు అవుతాయి అని చెప్పి. సో మరొకరు కుంభరాశికి సంబంధించింది వివాహం అయ్యింది. ఒక 10-15 రోజుల కంటే అతనితో ఉండలేదు ఎక్కువ. సో వేరే అబ్బాయిని ఎక్కువగా ఇష్టపడింది. సో ఇతన్ని మళ్ళీ నేను చేసుకోవాలనుకుంటున్నాను గురువుగారు, ఆ అబ్బాయికి నేను డైవర్స్ ఇచ్చేసిన, ఈ అబ్బాయిని చేసుకోవచ్చా? గురుబలం లేదు బిడ్డకి, రాగు అని చెప్పడం జరిగింది. సో వ్యక్తిగత జాతకం అంటే అట్లా ఉంటుంది. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది మీ జీవితంలో మీరు తెలుసుకునే ప్రయత్నం చేయాలి అని అనుకుంటే మనసు నన్ను కలవండి, మీ జీవితాన్ని మార్చుకోండి. అంతే. ఆల్ ద బెస్ట్.